చారు గనక రోజు గనక మధ్యాహ్నం కానీ రాత్రి కానీ ఖచ్చితంగా చారు మనం అన్నంలో వేసుకుని కొద్దిగా వేడి చారు వేడన్నా కాస్త ఒక్క బొట్టు నెయ్యి వేసుకుని తినగలిగితే ఎటువంటి అజీర్ణపు దోషాలు ఉండడానికి చారులో ఆరు ఉన్న తీపి ఉంది, బెల్లం వేస్తారు, కారం ఉంది, మిరపకాయ వేస్తారు, చేదు ఉంది, ఇంగువ ఆవాలు వేస్తారు, వగరు ఉంది, జీలకర్ర వేస్తారు, ఉప్పు ఉంది, ఉప్పు వేస్తారు, పులుపు ఉంది, చింతపండు వేస్తారు. చారులో ఈ ఆరు ఉన్నాయి. ఈ షడ్రసోపేతమైన భోజనం ప్రతిరోజు చెయ్యాలి. అందుకోసం ఉగాది ప్రారంభం నాడు పెట్టారు. అంతేగాని ఇది అన్నంలో కలుపుకునే ఆదరవు కాదు. ఉండ్రాళ్ళు మనం అన్నంలో పలహారం కింద తింటాం, అన్నంలో కూడా తింటాం. మరే దేవుడి ప్రసాదమైనా అన్నంలో కలుపుకుని తినే అవకాశం, విడిగా సేవించే అవకాశం ఉంది. కానీ ఈ పచ్చడి కేవలం ఉదయాన్నే, అది కూడా మధ్యాహ్నం రాత్రి అన్నారు. ఉదయాన్నే ముందు ఆ పచ్చడి తిన్నాక వేరే తినండి. ఈ విచిత్ర సమ్మేళనంలో విషయం ఏంటంటే మానసికంగా కూడా జీవితంలో మనం చేదు అంటే దుఃఖం అండి. ఈ చేదు మెంతులు కానీ, ఆవాలు కానీ, ఇంగువ కానీ విడిగా మనం తిన్నామంటే 24 గంటల వాసన పోదు. అసలు ఇంగువ అయితే జీవితాంతం పోదు. ఇంగువ కట్టిన గుడ్డ అంటారు, ఆ గుడ్డ కూడా వాసన వస్తూనే ఉంటుంది ఉతికినా సరే. బలం కావాలంటే శుభ్రంగా తినాలి. ఈశ్వరోమని మనుషులు ఉంటే దేశమే గతి బాగుపడునోయ్ అన్నాడు గురజాడ గారు. పాపం తిండి కలిగితే కండగలదోయ్, కండగలవాడేను మనిషోయ్ అన్నాడు. అందుకని శుభ్రంగా వయస్సులో ఉన్న పిల్లలు బాగా తినాలి. పత్రికల్లో ఈ మధ్య వస్తుంది, గమనించండి. ఇంకొంచెం నెయ్యి వేసుకో, ఇంకొంచెం నెయ్యి వేసుకో అన్నారు. నెయ్యి వేసుకోవాలి. 10 ఏళ్ల వయస్సు నుంచి 30 ఏళ్ల వయస్సు వరకు నెయ్యి బాగా తినాలి. ఘృతేన వర్ధతే బుద్ధికి అన్నారు. పాలు, పెరుగు, వెన్న, మేగడ, నెయ్యి ఇవన్నీ తినాలి. 30 దాటాక నెమ్మదిగా కొంచెం తగ్గించి 50, 60 దాటాక పూర్తిగా తగ్గించాలి. ఊరికే బొట్టు అంతే. ఇక 60 దాటిందంటే రుచులే వదిలేయాలి. ఇంక ఏది దొరికితే తినడం, పడుకోవడం అంతే. ఇంకా బొంబాయి శనగలు తిని కడుపు నింపుకోవాలి, అనవసరం అని పెట్టుకోకూడదు. ఇంకా అరగవు అవన్నీ. అందుకని తినే వయస్సులో తినాలి.